హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ మదనపల్లి. హలో అండి, బాగున్నారా? చాలా హుషారుగా ఉన్నారు మా వాళ్ళు. ఇదే హుషారులో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలా లలా హల్మితి హబీబో హల్మితి హబీబినా. ఆల్ రైట్, మా వాళ్ళు ఇస్తారు ఎంటర్టైన్మెంట్. కుప్పలు కుప్పలు, తట్టలు తట్టలు, బుట్టలు బుట్టలు అనుకుంటున్నాం కదా, చూద్దాం. హలో అండి, చెప్పాలా? మీ పేరు చెప్పండి ముందు. నా పేరు తనుజ. తనుజా అని అంటారా బావగారు? ఎప్పుడు తను జా 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 అంటారా? ఆ అంటారు. ఆయన జా జా ఎందుకు అంటారు? ఆయన పేరేంటి? శశిధర్. శశి, అంతేనా? లవ్ ఎన్ని సంవత్సరాలు లవ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే పెళ్లి తర్వాత ఇమీడియట్ లవ్. నార్మల్, అందరికి ఉండేదే కాబట్టి. అండ్ మీకు ఇంకా స్పెషల్ ఉందా? స్పెషల్ అనుకుంటే స్పెషల్ ఉంటుంది, అనుకోపోతే నార్మల్. ఇప్పుడు అనుకుంటున్నారా అనుకోవట్లేదా? అనుకుంటున్నాం. ఏ టైంలో అనుకుంటారు, ఏ టైంలో అనుకోరు? అది మా ఆయన అడిగి చెప్తుంది. తనుజ గారు, ఇప్పుడు మనకి సమ్మర్, వింటర్, రైనీ సీజన్, 3 సీజన్లు ఉన్నాయి కదా. మీకు ఇష్టమైన సీజన్ ఏది? సమ్మరే. సమ్మర్. ఎందుకు? ఇప్పుడు ఆ పిన్నిని అడిగాను అనుకో, సమ్మర్ అంటది. ఎందుకంటే ఉడియాలు పెట్టుకోవచ్చు, పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, బట్టలు ఆడబెట్టుకోవచ్చు అని. మీకేంటి కొత్తగా పెళ్ళైంది కదా, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? 5 years. 5 years అయింది కదా, మరి ఇంకా సమ్మర్ అంటారేంటి? వింటర్ వద్దా? ఇవే తగ్గించుకుంటే మంచిది. సో జాగ్రత్తగా వినండి. లోవర్ లెవెల్లో అమ్ముతున్నారు రంగురంగుల ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో గోల్ చేస్తున్నారు క్రేజీ లవర్లు. ఇదైతే కష్టం. నాకు ఈ టార్చర్ ఏంట్రా? లోవర్ లెవెల్లో అమ్ముతున్నారు రంగురంగుల ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో గోల్ చేస్తున్నారు క్రేజీ లవర్లు. ఇది చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటది. ఇవ్వండి పనిష్మెంట్ ఓకేనా? ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. నువ్వు ట్రై బట్టి లోపల మా పిన్నితో మాట్లాడతా. పిన్ని ఇట్రా. అసలు ఎవరండి తమన్నాని మిల్క్ బ్యూటీ అన్నారు? ఇక్కడ ఉందండి అసలు ఆయన మిల్క్ బ్యూటీ కదా. అవునా? ఏం పేరు పిన్ని? రమణిబాయ్. రమణిబాయ్. ఓకే. సో కాదు, ఆ రోజుల్లో బాబాయ్ మీరు ఎక్కువగా ఏ పాటగా డాన్స్ వేసుకునేవారు ఇంట్లో? అయ్యో, అంత సీన్ కూడా ఉందా స్వామి? అయ్యే ఊరుకో, అప్పట్లో ప్రేమ వివాహం అంట కదా మంది. లేదు స్వామి, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజే అయినా పెళ్లి అవగానే ప్రేమ మొదలైంది కదా. మొదలైతుంది. ఏ హీరోలో ఉండేవారు బాబాయ్? విజయ్ దేవరకొండనా లేకపోతే మహేష్ బాబా? విజయ్ దేవరకొండ అనుకోండి. ఒరే విజయ్ దేవరకొండ ఏంట్రా, ఎన్టీఆర్ ఏన్నారు అంటారు అనుకున్నాను. బాబాయ్ అయితే రౌడీ అన్నమాట. అయ్యో లేదు, కృష్ణుడు. ఆయన కృష్ణుడా? రాముడు కృష్ణుడు. పేరు కృష్ణుడు, మీరు మాత్రం రాముడిగా మార్చారు. ఆయన రాముడే. రాముడే. అసలు పెళ్లికి ముందు ఆయన కృష్ణుడు, ఓ సత్యభామ, ఓ రుక్మిణి, ఓ రాధ, ఓ గోపికలు ఎలాగో ఉండేది. మీరు పెళ్లి చేసుకున్నాక ఆయన రాముడు చేస్తారు పాపం. అయ్యో పాపం. ఇంకేంటి పిన్ని గారు? ఇంకేం లేదు, మీరేం చెప్తే అది. మీకు సమ్మర్ ఇష్టమా, వింటర్ ఇష్టమా, రైనీ సీజన్ ఇష్టమా, వర్షాకాలం ఇష్టమా, వేసవి కాలం ఇష్టమా, శీతాకాలం ఇష్టమా? చెప్పండి స్వామి. వేసవి కాలమే ఇష్టం. వేసవి కాలమే. మరి వడియాలు పెట్టాలి, మనవాళ్ళకి పంపాలి. మనవులు ఊరగాయలు పెట్టాలా, ఊరగాయలు పెట్టాలి, అప్పలాలు చేయాలా. ఏం చేసేవారు బాబాయ్ అప్పట్లో? బాబాయ్ జ్యువెలరీ అయింది. జ్యువెలరీ షాపు, గోల్డ్. అచ్చా, ఆయన షాప్ లో బంగారం ఉంది, ఇంట్లో బంగారం ఉంది. అయ్యయ్యో, అంతే కదా. ఏది ఒక మంచి పాట పాడరా, అప్పట్లో మీరు పాడుకున్న పాట. రావో ఈ చందమామ. ఆ చందమామలంతా ఇప్పుడు గుర్తుంటుందా స్వామి? పోనీ గుర్తున్న పాట పాడండి. ఏం పాట పాడమండి? మీ పాట కోసం ఎంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం. ఏ పాట గుర్తుంటే ఆ పాట పాడండి. ఆమె పాట పాడమంటే విష్ణు సహస్రనామము, కృష్ణాహారం అంటది. ఆమెను అడక్కండి. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఏమి ఊయలగా తూగెనుగా. అమ్మ మీరు ఆరోగ్యంగా హ్యాపీగా ఇలానే నవ్వుతూ ఉండాలి. ఓ చిన్న కానుక. తనుజ గారు ఇమీడియట్ గా చెప్పని కారణంగా ఆ రోజుల్లో స్కూల్లో మీకు ఎలాంటి పనిష్మెంట్లు వచ్చేవి? నాకైతే ఏది రాలేదు. ఏది రాదా? అయితే గోడ కూర్చేయండి. ఖచ్చితంగా అయ్యాలి మరి, ఖచ్చితంగా. అమ్మా మాది ఏం బడి అనుకుంటున్నారు? చాలా స్ట్రిక్ట్ బడి. ఇప్పుడు చెప్పు. అయ్యో గోడ కూర్చేయి. లోవర్ లెవెల్లో అమ్ముతున్నారు కలర్ఫుల్ ఫ్లవర్లు. లోవర్ లెవెల్లో అమ్ముతున్నారు కలర్ఫుల్ ఫ్లవర్లు,
అప్పర్ లెవెల్లో ఆడుతున్నారు క్రేజీ లవర్లు. అప్పర్ లవర్ లో అమ్ముతున్నారు, ఆడుతున్నారు క్రేజీ లవర్లు. ఆడుతున్నారు క్రేజీ లవర్లు. బెండ ఇవి రెండు కలిపి చెప్పు. చెప్పు. లోవర్ లెవెల్లో అమ్ముతున్నారు రంగురంగుల ఫ్లవర్లు. లోవర్ లెవెల్ లో అమ్ముతున్నారు. కూర్చేది చెప్పు. లోవర్ లెవెల్లో అమ్ముతున్నారు రంగురంగుల ఫ్లవర్లు. అప్పర్ లెవెల్లో పాటలు పాడుతున్నారు క్రేజీ లవర్లు. కష్టమే అండి, కష్టమే. కష్టంగా చెప్పు. రెడీ స్టార్ట్. లో అయితే ఓ పని చేయి, అలా ఉండి పూలమ్ము. మళ్ళీ పూలే పనిష్మెంట్. ఫాస్ట్ గా అస్సలు రాదు. సూపర్. ఈ పనిష్మెంట్ చాలు మా సిస్టర్ తనుజాకి. అక్కడ బావగారు ఫీల్ అవుతారు మళ్ళీ. మీ పేరేంటండి? స్వాతి. స్వాతి గారు, అన్ని వస్తువులు బావగారిని అడిగే కొంటారా? ఏం కొనాలన్నా? ఇద్దరు కలిసి. ఇద్దరు కలిసే. లిఫ్ట్ కూడా ఆయన అడిగే కొన్నారా? అని తీసిచ్చారు. ఆయన తీసిచ్చారు. బావగారు ఏంటండి పళ్ళు మొత్తం వేసేసుకుంది మా సిస్టర్. లిప్స్టిక్ కొన్నారు. ఎదవ ఎట్టకారాలు వద్దు. బావగారి పేరేంటి? కృష్ణమోహన్. కృష్ణ. ముకుందా. ముకుందా మురారి అన్నం కాదు, ఆయన చేసిన కృష్ణలీలలు చెప్పాలి. ఆయన పాతకాలం మనిషి. పాతకాలం లీలలు మనిషి. ఏముండవు. ఎందుకంటే పాతకాలం ఏముండవు. లీలలో ఏముండవు. చెప్పలేదా? అవును. పాతకాలంలో అయితే రాధా, రుక్మిణి, సత్యభామ, కాదు కాదు, గోపికలు. స్వాతి స్వాతి స్వాతి. ఎదవ తెలివితేటలు చూపించుకే. పెళ్ళైన తర్వాత స్వాతి స్వాతి అనిపిస్తున్నావు. అంతకుముందు కూడా స్వాతి. అంతకుముందు ఎలా అంటారమ్మా? నీ పేరు ఆయనకి ఎలా తెలుసు? నేను చెప్పా. ఏంటి పెళ్లికి ముందు? అవును. లవ్వా? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెప్పా. ఎంగేజ్మెంట్ ముందు ఉండవా ఏంటి? పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ కదా. ఆ ఎంగేజ్మెంట్ ముందు దబిడి దిబిడి చాలా ఉంది అక్కడ. అదంతా సీక్రెట్. సరే, ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో ఎంత గ్యాప్? 3 months. 3 months. ఏం జరిగింది ఆ 3 నెలల్లో? ఫోన్ వేడెక్కింది. లేదు ఛార్జింగ్ అయిపోయింది. తెల్లార్లు 100% ఛార్జింగ్ అయిపోయేదా? అవును సార్, అప్పుడు అన్ని మాట్లాడేసి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తెల్లార్లు. అవును. కుచ్చుటోపి పెట్టుకొని బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి చిన్నబుచ్చిరాజు, కుక్కతోక పట్టుకొని గోదావరి ఎడుతున్న గుండు గంగరాజు. కుచ్చు టోపి పెట్టుకొని బజారుకి వెళ్ళిన బొచ్చు. కుచ్చుటోపి పెట్టుకొని బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి చిన్నబుచ్చిరాజు, కుక్కతోక పట్టుకొని గోదావరి ఎడిన గండుపల్లి గొంగరాజు. అంతే. కుచ్చు టోపి పట్టుకొని కుచ్చు టోపి పెట్టుకున్న కుచ్చుటోపి పెట్టుకొని బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి చిన్నబుచ్చిరాజు. కుచ్చు టోపి పెట్టుకొని బజారుకి వెళ్ళిన. బావ ఎప్పుడైనా కుచ్చుటోపి పెట్టుకొని బజార్కి వెళ్ళాడా? నేను అదే ఆలోచిస్తున్నావా ఎప్పుడు వెళ్ళాడని? వెళ్ళలేదు. ఓన్లీ చెంగు పెట్టుకొని బజార్కి వెళ్ళడమే ఆయనకి. ఇంకా కుచ్చుటోపి ఎక్కడ పెట్టుకుంటాడు? పాప చాలా ఇంటెలిజెంట్. కుచ్చుటోపి పెట్టుకొని బజార్కి వెళ్ళిన బచ్చుపల్లి చిన్నబుచ్చిరాజు, కుక్కతోక పెట్టుకొని గోదావరి వెళ్ళిన గండుపల్లి గుండు గంగరాజు. అలా జరిగింది. ఫస్ట్ చెప్పేపాటికి సెకండ్ మర్చిపో. ఇప్పుడు నీకే సీజన్ ఇష్టం? సమ్మరా, వింటరా, రైనీ సీజనా? వింటర్. ఎందుకు? ఇప్పుడు ఇది ఇష్టం అంటే దానికి రీజన్, ఉపయోగాలు చెప్పాలి కదా. అప్పట్లో వింటర్లో హనీమూన్కి వెళ్తే బాగా ఇష్టపడేవారు జనాలు. నీకెందుకు ఇంట్రెస్ట్? వింటర్ బాగా చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటే ఐస్ క్రీమ్ తినొచ్చు. అయ్యి బాబోయ్, బాగా ముదిరిపోయిందిరా మీకా. మొత్తానికి ఈ ఉపయోగాలు చెప్పు. చలికాలం వల్ల ఉపయోగాలు అంతే. ఐస్ క్రీమ్ తినొచ్చు, చల్లగా ఉంటది. ఐస్ క్రీమ్ తినొచ్చు.